బైబిల్లో హేరోదు గురించి తెలియని వారు ఉండరు. కానీ ఎంతమంది హేరోదులు ఉన్నారో తెలుసా? చరిత్రలో ఒకరి తర్వాత ఒకరు అనేక మంది హేరోదులు వచ్చారు. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఈరోజు వాళ్ళు ఎవరో చూద్దాం. మొదటిగా మహాహేరోదు. యేసు ప్రభువు జన్మించిన సమయంలో యూదయాను పరిపాలించిన రాజు. బెత్లెహేంలో చిన్నపిల్లలను చంపమని ఆజ్ఞ ఇచ్చింది ఇతనే. హేరోదు అర్కెలాయు యూదయ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతని భయంతోనే యోసేపు కుటుంబం నజరేతుకు వెళ్ళింది. తరువాత హేరోదు అంతిప బాప్తిస్మిచ్చి యోహాను శిరశ్ఛేదనం చేయించినవాడు. హేరోదు ఫిలిప్ హేరోదియా యొక్క మొదటి భర్త. హేరోదు రెండో ఫిలిప్ ఇతూరియా త్రకోనీతులకు పాలకుడు. తర్వాత వచ్చిన హేరోదు మొదటి అగ్రిప్ప. అపోస్తలుడైన యాకోబును చంపించింది, పేతురుని చెరసాలలో వేయించింది ఇతనే. చివరిగా హేరోదు రెండవ అగ్రిప్ప. అపోస్తలుడైన పౌలు ఇతని ఎదుటే తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఇంతమంది హేరోదులు ఉన్నారు. నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇంకా మీకు బైబిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.